చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం శేషాపురం దగ్గర ఆగి ఉన్న బస్సును కారు ఢీ కొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతులు వరంగల్కి చెందిన శ్రీధర్రావు, భార్య లక్ష్మి, 4 ఏళ్ల చిన్నారి అద్వికాగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం శేషాపురం దగ్గర ఆగి ఉన్న బస్సును కారు ఢీ కొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతులు వరంగల్కి చెందిన శ్రీధర్రావు, భార్య లక్ష్మి, 4 ఏళ్ల చిన్నారి అద్వికాగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం అంటే చిత్తూరు బెంగళూరు హైవే మీద బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న బస్సును కారును ఢీకొనింది. ప్రధానంగా ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పి పోలీసులు గుర్తించారు. అంటే వరంగల్ జిల్లాకు చెందిన వారు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వారు శ్రీవారి దర్శనార్థం ఇవాళ ఉదయం 3 గంటలకు బెంగళూరు నుంచి తిరుమలకని బయలుదేరారు. వస్తున్న క్రమంలోనే బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్దకు రాగానే డ్రైవర్ పులుకు తీసినట్టుగా అంటే నిద్రమత్తులకు జారుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఈ వేగంగా వస్తున్నటువంటి కారు డ్రైవర్ ఎప్పుడు నిద్రమత్తులకు జారుకున్నారో వెంటనే సైడ్ కి వెళ్ళినట్టుగా తెలుస్తామని గుర్తించారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కగా ఆగి ఉన్న అంటే ప్యాసింజర్ ని దింపుతున్నటువంటి బస్సును వచ్చి ఢీకొనడంతో ఒకసారిగా ప్రమాదం అయితే చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో శ్రీధరరావు దంపతులుగా ఉన్నటువంటి శ్రీధరరావు, లక్ష్మి ఇద్దరు మృతి చెందారు. వారితో పాటు వారి కూతురు 4 ఏళ్ల చిన్నారి అద్విక కూడా మృతి చెందినట్టు కూడా గుర్తించారు. వీరందరినీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవే మీద అంటే అతి వేగం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా డ్రైవరు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం ఇవాళ ఉదయం జరిగినట్టు ప్రమాదానికి డ్రైవరే ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. రవి, థ్యాంక్ యూ రవివర్మ. ఇట్లా వచ్చేది